Wajahi Silks Grand Festive Celebrations. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం అయితే ప్రారంభమైంది. ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజున స్వామివారికి ప్రత్యేకమైన అలంకరణలు పూజలు అయితే చేస్తుంటారు. ఇలాంటి పూజలు అయితే స్వామివారికి చేస్తారు, సేవలను చేస్తారనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు స్వామి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటారు. స్వామి చెప్పండి, స్వామివారికి ఎటువంటి సేవలు చేస్తారు వైకుంఠ ఏకాదశి రోజు? ఈరోజు వైకుంఠ ఏకాదశాన్ని పర్వదివసాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో స్వామివారికి ముందు వచ్చే శుక్రవారం నాడు విశేషంగా వజ్రాలతో అలంకరణ జరిపి విశేష అలంకరణలో స్వామివారు వజ్రాభరణాల అలంకరణలో దర్శనమిస్తారు. ఈ ముక్కోటి ప్రదక్షిణము వైకుంఠ ఏకాదశి పర్వదినం అంటే మనకి స్వామివార్లకి దక్షిణాయన పుణ్యకాలము రాత్రిగాను, ఉత్తరాయణ పుణ్యకాలము ఉదయంగాను పగలుగాను ఉంటుంది పంచాంగం ప్రకారం. ఆ యొక్క శాస్త్రాన్ని అనుసరించి ఈ కార్తీక మాసంలో ఉత్తాన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నిద్ర మేల్కొంటారు. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముక్కోటి దేవతలు స్వామివారిని వైకుంఠంలో దర్శించుకుంటారు. మన కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో కూడా ముక్కోటి దేవతలు ఇక్కడే వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఎందుకంటే శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటి రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం అని వైకుంఠంలో విరక్తి చెందిన శ్రీ మహావిష్ణువు భక్తుల రక్షణార్థమై భూలోకంలో కలియుగాంతం వరకు స్థిరనివాసం ఏర్పరచుకున్నారన్నది పురాణాల ద్వారా తెలుస్తున్నది. అత్యంత పవిత్రమైన ఈ తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గాన్ని కూడా ఈరోజు ప్రారంభించబడింది. ఈ ద్వార ప్రదక్షిణ 30వ తేదీ నుంచి ఈ రోజు నుంచి జనవరి నెల 8వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకి ఈ ద్వార ప్రదక్షిణ చేసుకునే భాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పించడం జరిగింది. శ్రీవారిని తిరుమల క్షేత్రంలో ఎప్పుడు దర్శించుకున్నా వైకుంఠంలో స్వామివారిని దర్శించుకున్న ఫలితాలే ఉంటాయి. అయితే ఈ ఏకాదశి ఉపవాసము సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి పంచాంగం ప్రకారం. కృష్ణపక్ష ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి ప్రతి మాసంలో వస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశేషమైన ఫలితాలు ఏకాదశి వ్రత ఫలితాల్లో చెప్పబడి ఉంది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శించుకొని విష్ణు చిత్తులు వారు అనే వారు మోక్షం పొందారని, ఆ యొక్క ప్రతీకగా వైష్ణవ దేవాలయాల్లో స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రసాదిస్తారని చెప్పి విశేషంగా భక్తులందరూ కూడా వైష్ణవ దేవాలయాల్లో వెళ్ళి సందర్శించుకుంటూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ వైకుంఠ ఏకాదశి రోజున నిత్య పూజలతో ప్రారంభమయ్యి తిరుపల్లి ఎలిచి సుప్రభాత సేవకు బదులుగా ఈ తిరుపల్లి ఎలిచి పాసురాలతో ప్రారంభమవుతాయి. ఆ సమయం నుంచి వైకుంఠ ద్వార ప్రదక్షిణ ప్రారంభించబడుతుంది. తిరిగి 8వ తేదీ రాత్రి ఏకాంత సేవతోటి ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం మూసివేయబడుతుంది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అయితే స్వామివారిది అందరూ దర్శించుకోవచ్చు అనేసి అంటే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారికి వజ్రాభరణాలతో ప్రత్యేకమైన అలంకరణలు చేస్తారని, అదేవిధంగా ప్రత్యేకమైన సేవలు కూడా నిర్వహిస్తారని చెప్పి ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో ముని, ఐ డ్రీమ్స్ తిరుమల. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.